దేవుని నామమునకు మహిమ కలుగును గాక. కూడిన నా ప్రియమైన సహోదరి సహోదరులు మీ అందరికీ ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున నా వందనాలు ఉదయకాలం మీకు అందరికీ తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారు విశ్వాసంతో దేవుని వాక్యం తీసుకుని మీ ముందుకి వస్తూ ఉన్నాను. ఈరోజు మార్కు సువార్త 5వ అధ్యాయము 25 నుండి 31 వరకు చదువుకున్నాం. 12 ఏండ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తెప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయము చేసుకుని ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకట పడెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ ఒక స్త్రీని మనం చూస్తూ ఉన్నాం. ఆ స్త్రీకి ఒక వ్యాధి ఉంది. అది ఏమిటి అంటే రక్తస్రావ రోగము. రక్తము వెళ్ళిపోతుంది, స్రవించిపోతుంది, విలవలాడిపోతుంది. బిడ్డ శక్తి లేకుండా అయిపోయింది, బలహీనురాలైపోయింది. ఎంతో మంది వైద్యుల దగ్గరికి వెళ్ళింది, ఎన్నో ప్రయత్నాలు చేసింది, ఎంతో డబ్బు ఖర్చు పెట్టింది. తన ప్రయత్నాలన్నీ విఫలమైపోయాయి. తన దగ్గర ఉన్న డబ్బు అంతా ఖర్చు అయిపోయింది. శ్రమలకు గురి అయిపోయింది, ఇబ్బందులకు గురి అయిపోయింది. మానసికంగా, ఆర్థిక పరంగా, మానసిక పరంగా బిడ్డ ఎంతో ఆందోళన గురి అయిపోయింది. గత్యంతరం లేని పరిస్థితి, దిక్కుతోచని పరిస్థితిలో ఉంది ఈ స్త్రీ, ఈ సహోదరి. అప్పుడు ఈమె యేసయ్య దగ్గరకు వచ్చింది. ఆమె యేసును చూచి విని, నేను ఆయన వస్త్రములు మాత్రం ముట్టిన బాగుపడుదుననుకుని జనసమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. దేవునికి స్తోత్రం. ఎప్పుడు యేసుప్రభు వారికి జనసమూహం ఉన్నారు, తండోపతండోపాలుగా జనసమూహం. ఆయన కలవాలంటే చాలా కష్టం. ఆయన గొప్పవాడైనా ఆ జనసమూహంతో ఉన్నప్పుడు ఆమె వ్యాధిని బట్టి ఆ యేసు ప్రభువుని గురించి విని ఆయన దగ్గరికి వెళ్ళటానికి ప్రయత్నం చేసింది. చాలా కష్టపడ్డది. ఆమె కష్టపడి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన వస్త్రాన్ని చింగుముట్టింది. వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరములోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకునేను. వెంటనే తన వ్యాధి నుండి విడుదల పొందేసుకుంది. వెంటనే యేసు తనలో నుండి ప్రభావము బయలు వెళ్ళినని తనలో తాను గ్రహించి జనసమూహము వైపు తిరిగి, నా వస్త్రము ముట్టిన దెవరని అడుగగా, ఆయన శిష్యులు జనసమూహము నీ మీద పడుచుండుట చూచుచున్నారే, నన్ను ముట్టినదెవరని అడుగుచున్నావా? క్వశ్చన్ మార్క్ వేస్తున్నారు యేసయ్యకు అనిరి. ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలెనని ఆయన చుట్టూ చూచెను. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పెను. ఆమెకి జరిగిన సంగతి అంతా యేసయ్య చెప్పేసింది. యేసయ్య కూడా గమనించాలని చూస్తాడు. ఎవరిమే, నన్ను ఎవరు ముట్టారు, నన్ను తెలుసుకోవాలి, అది సాక్షార్థమై ఉండాలి లోకానికి అని యేసయ్య శిష్యులు అడిగినప్పుడు వాళ్ళు ప్రశ్నించారు, ఇంత జనంలో ఎలా పట్టుకుంటామయ్యా, ఎవరో అని ఎలా గుర్తించగలమనయ్యా అనుకున్నప్పుడు యేసయ్య గుర్తిస్తాడు. దేవునికి స్తోత్రం. యేసయ్య గుర్తిస్తాడండి. యేసయ్యకి అన్నీ తెలుసండి. యేసయ్య దగ్గరికి ఆమె వచ్చేసింది, పాదాల దగ్గర పడిపోయింది, సాగిలి పడిపోయింది, ఆ సంగతి అంతా చెప్పేసింది.
దేవునికి స్తోత్రం. అందుకు ఆయన, కుమారీ నీ విశ్వాసం నేను స్వస్థపరిచెను, సమాధానము గలదోనవై పొమ్ము, నీ బాధ నివారణై నీకు స్వస్థత కలుగునుగాకని ఆమెతో చెప్పాను. దేవునికి స్తోత్రం. చెప్పేశాడు ఆయన, స్వస్థపరిచేశాడు, కార్యం చేసేశాడు. వెళ్ళిపో, నీ విశ్వాసం నేను స్వస్థపరిచేసింది. నా ప్రియమైన సోదరుడా, నీకు ఎటువంటి వ్యాధి ఉన్నా, ఎటువంటి బాధ ఉన్నా, ఎటువంటి సమస్య ఉన్నా యేసయ్య దగ్గరికి రండి, సాష్టాంగ పడండి, మోకాళ్ళు వేయండి, కన్నీరు కార్చండి, ప్రార్థన చేసి ప్రభుని అడగండి, విశ్వాసంతో అడగండి. ప్రభుని పట్ల గొప్ప కార్యం చేస్తాడు. దేవుడి మాటలు మన వెనుకట్లో దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన మా యేసయ్యకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తాం. నాయనా, మమ్మల్ని కాపాడి భద్రపరిచిన దేవుని స్తోత్రాలు. ఇజ్రాయెల్ దేశం, యెరూషలేము, అమెరికా, కెనడా దేశం, గల్ఫ్ దేశాలు, హిందూ దేశం అంతా రక్షణ మారుమనసు తెచ్చండి. గల్ఫ్ దేశాలని రక్షణ మారుమనసు, దేశ రాజులందరికీ రక్షణ మారుమనసు తెచ్చండి. ఖతార్ దేశం రాజు దేశాన్ని దీవించాల్సి వచ్చింది. ఇక్కడ ఉన్న టీసీఎఫ్ సంఘానికి క్షేమాభివృద్ధి కలిగేయండి. సంఘం చుట్టూ మీద కంచి వేసి ఐక్యత, ప్రేమ, సమాధానంతో నిమ్మని అడుగుచున్నాం. కువైట్ దేశంలో టీసీసీ సంఘాలు, జీటీసీఎం మినిస్ట్రీ అంతటినీ, ఫౌండర్స్ అందరినీ కూడా, మెంబర్స్, ఫ్యామిలీస్, సేవకులు అందరినీ దీవించాల్సి వచ్చి ఆ సేవంతిని ఫలభరితమైన సేవగా మార్చండి. చెప్పండి. మాతో ఉన్న సహోదరులు, వారి కుటుంబాలు మీరు కాపాడి భద్రపరచండి. పుట్టినరోజులు, పెళ్లి రోజులు ఎవరు చేసుకున్నారో వారికి నా శుభాలు తెలియజేస్తున్నాను. ఎవరైతే తోబుట్టులు పోగొట్టుకున్నారో వారికి నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను. వారిని ఆదరించి, ధైర్యపరిచి, బలపరచమని, మహిమాగంత ప్రభావాలు మీకే ఆరోపించుకోండి. ఈ దినచర్యంతో తోడైనమని నాయనానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మహిమ పొందండి, ఘనత పొందండి, కాపుదలు ఇచ్చి నడిపించండి. వాక్యాలు వింటున్న వారు, వాక్యాలు షేర్ చేస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశ్రయించమని, సంతానం లేనివారు సంతానం, గృహాలు లేని గృహాలు, ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి. హాస్పిటల్లో రోగులు ముట్టి స్వస్థపరచండి. జైల్లో ఉన్న వారిని విడిపించండి. ప్రయాణిస్తున్నవారు, వస్తున్నవారు రాకపోలు కాపాడి భద్రపరచమని యేసయ్య నామములో అడిగి వేడుకొంచున్న మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అనే దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మక నేను సహవాసం, కాపుదల, భద్రత మనందరికీ తోడైండి నడిపించును గాక. ఆమేన్. ఇట్లు మీ ప్రియ సహోదరుడు పాస్టర్ సుదర్శన్ రావు గడ్డం, దోహకత. దేవుని చిత్తమది రేపు దినాన్ని తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు. మే గాడ్ బ్లెస్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్. ఆమేన్. ఆమేన్. షాలోమ్.